ఇక తెలుగు రాష్ట్రాల్లో అందరూ చాలా ఆసక్తిగా చూసే ఖైరతాబాద్ గణేశుడికి వినాయక చవితి సందర్భంగా కాసేపట్లో తొలి పూజ జరగనుంది. ఆ తర్వాత 10 గంటలకు కలశ పూజ, ప్రాణప్రతిష్ఠ చేస్తారు. ప్రాణప్రతిష్ఠకు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరు కానున్నారు. 20 మంది సిద్ధాంతులు కలశ పూజ, ప్రాణప్రతిష్ఠ చేస్తారు. 1954లో ఒక్క అడుగుతో మొదలైన ఖైరతాబాద్ వినాయకుడి ప్రస్థానం 60 ఏళ్ల పాటు ప్రతి ఏటా ఒక్కో అడుగు పెరుగుతూ ఆపై 2014 నుంచి ప్రతి ఏటా ఒక్కో అడుగు తగ్గిస్తూ వచ్చారు. ఖైరతాబాద్ గణేశుడికి 71 ఏళ్ల చరిత్ర ఉంది. మహాగణపతి వద్ద పోలీసులు భారీ బందోబస్తుతో బారికేడ్స్ ఏర్పాటు చేశారు. .600 మంది పోలీసులతో పాటుగా 60 సీసీ కెమెరాలతో భద్రతా పర్యవేక్షణ చేస్తున్నారు. 100 మంది ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది, అంబులెన్స్లు సిద్ధం చేశారు. సెప్టెంబర్ 6 సాయంత్రం వరకు ప్రతిరోజు ఉదయం 6 నుంచి రాత్రి 11 గంటల వరకు భక్తులు దర్శనం చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 6 వరకు ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. భక్తుల రద్దీ బట్టి ఉదయం 11 గంటల నుంచి రాత్రి వరకు ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని ట్రాఫిక్ అధికారులు అంటున్నారు. ప్రస్తుతం ఖైరతాబాద్ మహాగణపతి వద్ద భక్తుల సందడి కనిపిస్తోంది. కాసేపట్లో తొలి పూజ అందుకోబోతున్నారు ఖైరతాబాద్ గణేశుడు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు ప్రస్తుతం ఖైరతాబాద్ గణేశుడి విగ్రహం నుంచి మా కరెస్పాండెంట్ సాయిరాం జాయిన్ అవుతున్నారు. సాయిరాం, ఎలా కనిపిస్తోంది భక్తుల హడావుడి? ఎంతసేపట్లో అక్కడికి గవర్నర్ చేరుకోబోతున్నారు? భద్రతా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏం చెప్తున్నారు అధికారులు? రైట్ సతీష్, ఇక్కడ ప్రస్తుతం చూసుకున్నట్లయితే మహాగణపతి శ్రీ విశ్వశాంతి గణపతి కూడా ఖైరతాబాద్ నుండి కొలుదిరాడు. చూసుకున్నట్లయితే ఒక్కసారిగా ఆ యొక్క స్వామివారి విశ్వరూపం చూడండి. మనం చూసుకున్నట్లయితే త్రిముఖముతో ఈ యొక్క స్వామివారు కూడా భక్తులకు దర్శనమిస్తున్నాడు. ఉదయం నుండి భారీ వర్షం పడుతున్నప్పటికీ కూడా క్రౌడ్ అనేది ఇంత కూడా తగ్గకుండా తొలి పూజలు అందుకున్నటువంటి ఒక విఘ్నేశ్వరుని మనం చూడొచ్చు. ఓ వైపు చూసుకున్నట్లయితే గజ్జలమ్మ తల్లిగా అమ్మవారు మనకు దర్శనమిస్తూ ఉన్నారు. మరి ఇంకో వైపు చూసుకున్నట్లయితే పూరి జగన్నాథుడి యొక్క ప్రతిమలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. మరో పక్కన చూసుకున్నట్లయితే హయగ్రీవ స్వామి లక్ష్మీ సమితులుగా ఉన్నటువంటి విగ్రహాలు కూడా పెట్టడం జరిగింది. ఆ పక్కన చూసుకున్నట్లయితే భద్రకాళి అమ్మవారు కూడా కొలువు తీరారు. ఎట్టకేలకు 71 సంవత్సరాలుగా ఈ యొక్క స్వామివారి నిర్విరామంగా కొనసాగుతున్నటువంటి ఈ యొక్క ఖైరతాబాద్ వినాయకుడి ఉత్సవాలు ఈసారి అంగరంగ వైభవంగా 69 అడుగులతో కూడా ప్రపంచ శాంతి కోరుతూ కూడా ఈ యొక్క విఘ్నేశ్వరుణ్ణి దర్శనం చేసుకుంటే కనుక మొత్తం కూడా చూసుకున్నట్లయితే ప్రజలందరూ కూడా విశ్వశాంతిగా యొక్క ఉండేటట్టుగా కూడా భక్తులకు అనుగ్రహిస్తున్నారు. ప్రస్తుతం మనకు ఖైరతాబాద్ ఉత్సవ కమిటీకి సంబంధించినటువంటి బిల్డర్ రమేష్ మనతో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నిద్దాం. చెప్పండి, ఈసారి వినాయక ఉత్సవాలు ఖైరతాబాద్ వినాయక ఉత్సవాలు ఏ విధంగా ఏర్పాటు చేశారు? ప్రస్తుతం వినాయకుడు ఏ రూపంతో ఉన్నట్టు తెలుస్తుంది? ముఖ్యంగా ఫస్ట్ మేము ప్రేమ్ 9 వినాయకుని శుభాకాంక్షలు, మరి గౌరవనీయులైన నరేంద్ర మోడీ శుభాకాంక్షలు, గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి శుభాకాంక్షలు, మరి డిప్యూటీ సీఎం డైనమిక్ లీడర్ బట్టి విక్రమార్క గారికి శుభాకాంక్షలు, మరి గౌరవనీయులైన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి శుభాకాంక్షలు. మరి ఇక్కడ వచ్చే భక్తులకు 4 రహదారులు ఏర్పాటు చేశాము. ఇప్పుడు పద్మశాలి సంఘం వారు ఊరేగింపుతో బ్రహ్మాండంగా వినాయకుడి దగ్గర పూజలో పాల్గొంటారు. 75 అడుగుల కడవ, 75 అడుగుల జంజన్, 75 అడుగుల కనకమాల, పట్టు వస్త్రాలతో వినాయకుడి పూజలో పాల్గొంటారు. వారికి మేము గణేష్ ఉత్సవ కమిటీ తరఫు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు. తర్వాత గవర్నర్ గారు వస్తారు. 10 నుంచి 11 గంటల లోపల గవర్నర్ గారు వస్తారు. వారికి మేము పూజలో పాల్గొంటారు. వాటర్ కానీ, ప్రసాదం కానీ, పులిగోర కానీ ఏర్పాటు చేశాం. ఇక్కడ మెడికల్ మరి అంబులెన్స్ బళ్ళు ఏర్పాటు చేశాం. మరి భక్తులకు ఎలాంటి అడుగులుగా పోలీస్ బందోబస్తు, సీసీ కెమెరాలు 50 నుంచి 55 వరకు, హెల్త్ డిపార్ట్మెంట్, మున్సిపాలిటీ, వాటర్ వర్క్స్ అన్ని విధాలుగా శాఖలు, మరి ఎలక్ట్రిసిటీ సహాయ సహకారాలు మాకు అందించిన డైనమిక్ లీడర్ బట్టన్న గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. 4 రహదారులు మరి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ వారికి షెడ్ ఏర్పాటు చేశాం లైన్లో వచ్చేటట్లు భక్తులు. మరి ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు వస్తారు, పూజలు పాల్గొంటారు. మరి ఇక్కడ 5 రాష్ట్రాల నుంచి కళాకారులు రావడం జరిగినది. శిల్పి రాజేందర్ గారి ఆధ్వర్యంలో గుజరాత్, మహారాష్ట్ర, మరి బీహార్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్,
బీహార్ ఇట్లా 5-6 రాష్ట్రాల నుంచి కళాకారులు వచ్చి వినాయకుడు చేయడం జరిగింది. వినాయకుడి దాంట్లో మేము కలిపింది బియ్యం పొట్టు, వరిగడ్డి, ఉస్కే, సుతిలి పొట్టు, కాటన్ బట్ట 5-6 రకాలుగా కాటన్ బట్ట చేసి వినాయకుడిని 70 రోజుల ముందు లోపల ప్రారంభించాము. వినాయకుడు కంప్లీట్ అయింది. మరి ఇలా పూజలు అందుకోబోతున్నారు వినాయకుడికి. యావత్ భారతదేశం ప్రజలు చూస్తున్నారు. అందరికీ శుభాకాంక్షలు. ఇక్కడ వచ్చే భక్తులు మా ఊరేగింపు రోజు ఉంటుంది టస్కర్ బండ్లతో ఒక రోజు ముందు వస్తుంది వినాయకుడు. మరి ఆ బండి మీద ఎక్కించిన తర్వాత ఇక్కడ కొబ్బరికాయ కొడతాం. కొబ్బరికాయ కొట్టిన గుమ్మడికాయ కొట్టి ఊరేగింపుతో బ్రహ్మాండంగా వినాయక సాగర్ వరకు మీరాటాకి టెలిఫోన్ భవన్ అక్కడ వాసవి సంఘం వారు ఆపుతారు. మరి ఆపిన తర్వాత పులిగోర ప్రసాదం వాటర్ అందరికీ భక్తులకు ఇవ్వడం జరుగుతుంది. వచ్చే భక్తులకు మేము అన్ని విధాలుగా మీ పిల్లలు మీ సొమ్ములు మీ మాస్కులు ధరించాలి. అడుగడుగు పోలీస్ బందోబస్తు ఉంటుంది. ప్రపంచ స్థాయిలో భక్తులు వస్తారు, పాల్గొంటారు. మరి వినాయక సాగర్ వరకు బయలుదేరుతారు. ప్లేన్ నెంబర్ 4 సెక్రటరేట్ ఎన్టీఆర్ పార్క్ ఆపోజిట్ అక్కడ ఆగిన తర్వాత ప్లేన్ నెంబర్ 4 ఉంటుంది. మరి ఆ తర్వాత 1-2 గంటల లోపల నిమజ్జనం కార్యక్రమం జరుగుతుంది. మరి ఆ తర్వాత ఆధ గంట ఒక హాఫ్ అన్ అవర్ పూజ కార్యక్రమం, ఒక హాఫ్ అన్ అవర్ వెల్డింగ్ పని జరుగుతుంది. ఆ తర్వాత నిమజ్జనం కార్యక్రమం జరిగిపోతుంది. థ్యాంక్ యూ అండి. చూస్తున్నారు కదా, ఎట్టకేలకు 71 సంవత్సరాలుగా నిర్విరామంగా కొనసాగుతున్నటువంటి ఈ యొక్క ఖైరతాబాద్ మహావిశ్వశాంతి గణపతి ఉత్సవాలు కూడా ఈసారి కూడా అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు కూడా ప్రక్క ప్రణాళికలు చేస్తారు. పోలీసు కూడా దాదాపుగా బందోబస్తు కూడా ఏర్పాటు జరిగింది. ప్రస్తుతం మనతో పాటు ఒక వ్యక్తి ఉన్న వారితో మాట్లాడే ఎక్కడ నుండి వచ్చారు? ఇక్కడే లోకల్ నుంచి వచ్చాను. లోకల్ నుండి వచ్చారు. ఎలా అనిపిస్తుంది ఈసారి వినాయకుడు? చాలా బాగుందండి. చాలా బాగుంది. ఏమని కోరుకున్నారా? కోరుకున్నా, మంచి జాబ్ రావాలని కోరుకున్నా. ఓకే, ఈసారి ఎట్లా ఉన్నాయి ఏర్పాటు? చాలా బాగున్నాయి. చాలా బాగున్నాయా? రైట్. చూసినట్టయితే పద్మశాలి సంఘం వారి ఆధ్వర్యంలో కూడా దీనికి సంబంధించి కూడా 50 అడుగుల మేర యొక్క జంజాన్ని కూడా తీసుకొచ్చారు. యొక్క లంబేదొరికి జంజం ఇంపార్టెంట్ కాబట్టి ఆ జంజాన్ని కూడా తీసుకొచ్చారు. అలంకరణ చేస్తున్నారు చూడండి. తాడులతో సహాయంతో ఈ యొక్క జంజాన్ని కూడా స్వామివారికి వేసే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మనం చూసుకున్నట్లయితే భారీ మొత్తంలో చూసుకున్నట్టయితే కళాకారులను తీసుకొచ్చి ఉత్సవంగా ఈ యొక్క స్వామివారికి జంజం కూడా అందించడం జరుగుతుంది. చూడండి ఒక్కసారిగా దానికి సంబంధించి కూడా ప్రత్యేక పూజలు చేయడం జరుగుతుంది. నేతన్నలు కష్టపడి కూడా స్వామివారికి ఈ యొక్క 50 అడుగులకు సంబంధించినటువంటి జంజాన్ని కూడా మనము చూస్తున్నాం. 50 అడుగుల జంజాన్ని కూడా స్వామివారికి అలంకరణ చేసే విధంగా కూడా తాడుల సహాయంతో కూడా స్వామివారికి వేయడం జరుగుతుంది. అలాగే ప్రముఖమైనటువంటి తాపేశ్వరం నుండి కూడా స్వామివారికి లడ్డూ ప్రసాదాన్ని తీసుకొచ్చే కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మొత్తం ఎక్కడికక్కడ దాదాపుగా చూసినట్టయితే అన్ని బ్యారికేడ్లు ఏర్పాటు చేసేసి ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేకంగా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం దాదాపు 10 నుండి 11 గంటల మధ్యలో స్వామివారి దర్శనానికి కూడా రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మరి అలాగే సీఎం రేవంత్ రెడ్డి మరియు మంత్రివర్గం కూడా మొత్తం కూడా వచ్చేసి స్వామివారి యొక్క సేవలో తరించి మొదటిగా హారతిలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా పోలీసులు ప్రత్యేకమైనటువంటి బందోబస్తుని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చూడండి ఒక్కసారిగా స్వామివారికి మనకు చూసిన లైవ్ ద్వారా చూసిన ప్రైమ్ స్క్రీన్లో చూసుకున్నట్టయితే స్వామివారికి ప్రత్యేకంగా ఈ యొక్క జంజాన్ని కూడా అలంకరణ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం పరిస్థితి ఇలా ఉంది. సతీష్.